ఒక కాఫీ విషయం ప్రొద్దుటూరులో ఊహించని రీతిలో పెద్ద వివాదంగా మారింది. 1/3 కాఫీ ఇవ్వలేదన్న చిన్న కారణంతో ఓ మున్సిపల్ అధికారి హోటల్పై అధికార మదంతో ప్రతాపం చూపిన ఘటన వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరులో సంచలనం రేపింది. పట్టణంలోని ప్రధాన కూడలిలో ఉన్న హోటల్కు వెళ్లిన అధికారి ఒక కాఫీని 3 భాగాలుగా చేసి ఇవ్వాలని కోరగా అలాంటి విధానం తమ హోటల్లో లేదని యజమాని స్పష్టం చేశాడు. దీంతో ఆగ్రహించిన అధికారి కేవలం 15 నిమిషాల్లోనే ప్రొక్లైన్ తెప్పించి హోటల్ ఎదుట అక్రమంగా ర్యాంప్ ఉందంటూ తొలగించేందుకు యత్నించాడు. పట్టణంలో అనేక చోట్ల కాలువలపై ఇలాగే ర్యాంపులు ఉన్నాయని యజమాని ప్రశ్నించడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం తీవ్రస్థాయికి చేరింది. పరిస్థితి ఉధృతంగా మారడంతో హోటల్ యజమాని రోడ్డుపై పడుకొని ప్రొక్లైన్ ను అడ్డుకొని తన మీదుగా వెళ్లినా సరే ర్యాంపు తొలగించనంటూ నిరసన వ్యక్తం చేశాడు. చివరికి అధికారులు వెనక్కి తగ్గి తొలగింపు ప్రక్రియను నిలిపివేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అధికార మదంతో సామాన్యులపై ఇలా ప్రవర్తించడం తగునా అంటూ నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. అధికారుల వ్యవహార శైలిపై స్థానికంగా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చ మొదలైంది.